హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతో బేబీ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం స్మార్ట్ జోడీ సీజన్ 3 టుడేస్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ రోజు ఎపిసోడ్లో బెస్ట్ జోడీగా ఎవరు గెలిచారు అనేది అయితే తెలుసుకుందాము. సో ఈరోజు థీమ్ వచ్చేసి రియల్ జోడీస్ వర్సెస్ రియల్ జోడీస్ అనే థీమ్తో అయితే వస్తున్నారు. కాబట్టి ఫస్ట్ గ్రూప్ ఏలో 3 జోడీస్ అయితే ఉన్నారు కదా. సో నామినేషన్స్ అయ్యాయి లాస్ట్ వీక్. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయి ఎవరు వచ్చారు? ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీ వచ్చేస్తారు. వాళ్ళు గ్రూప్ ఏలోనే ఉన్నారనమాట. సో గ్రూప్ ఏలో 4 జోడీస్లతోటి 4 జోడీస్ అయితే రియల్ జోడీస్ పోటీ పడతారు. వాళ్ళలో 4 లెవెల్స్లో ఎవరైతే గెలుస్తారో ఫస్ట్కి ఫైనల్కి 4th ఫైనల్ లెవెల్ ఉంటుంది. దాంట్లో బెస్ట్ జోడీగా ఎవరో ఒకరు గెలిచేస్తారనమాట. ఇలా అయితే ఉండబోతుంది. సో ఫస్ట్ లెవెల్ ఎవరు ఆడతారు అంటే ఏ జోడీ వస్తారు అంటే నువ్వుంటే నాచదగా సీరియల్ ఉంది కదా, ఆ సీరియల్ జోడీ అయితే వస్తారనమాట. అందులో ఉన్న అర్జున్ అనుజ వాళ్ళ జోడీ అయితే వస్తారు. వీళ్ళ జోడీ అయితే ఓంకార్ అన్నయ్య చూస్తూ ఉంటారా షో అనేసి అడుగుతారు. అప్పుడు అర్జున్ అయితే చెప్తారు, మా అమ్మగారు అయితే ప్రతి ఎపిసోడ్ చూస్తూనే ఉంటారు. ఆదిరెడ్డి వాళ్ళ జోడీ అయితే మా అమ్మ ఫేవరెట్ అనేసి అర్జున్ అయితే చెప్తారనమాట. సో ఈరోజు ఎవరితో ఆడతారు వీళ్ళు? ఓంకార్ అనే కార్డ్ తీస్తూ కార్డ్ అయితే స్టాప్ చెప్తారు కదా, స్టాప్ చెప్పమని. అర్జున్ వాళ్ళ జోడికి స్టాప్ చెప్పమని చెప్తారు. కార్డ్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు ఓంకార్ అన్నయ్య. ఎవరి నేమ్ వస్తుంది? ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీ నేమ్ వస్తుంది. సో వీళ్ళు ఫస్ట్ లెవెల్ గేమ్ అయితే ఆడతారు. సో ఫస్ట్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుంది అంటే ఒక టేబుల్ అయితే ఉంటుంది. ఆ టేబుల్ పైన క్యాండిల్స్ అయితే ఉంటాయి. క్యాండిల్స్ ఒక 15 క్యాండిల్స్ వరకు ఉంటాయి. ఆ 15 క్యాండిల్స్లో డిసైడ్ అవ్వండి ఎవరు ఫస్ట్ ఆడతారు. ఫస్ట్ అయితే క్యాండిల్స్ వెలిగించాలి అండ్ తర్వాత క్యాండిల్స్ ఊదాలన్నమాట. ఒకరు వెలిగించాలి. ఫస్ట్ లెవెల్ 2 జోడీస్ నుంచి ఒకరు ఆడతారు. క్యాండిల్స్ వెలిగించి అండ్ క్యాండిల్స్ అనేది మ్యాచ్ స్టిక్స్తో విత్ నోట్లో పెట్టుకొని అది వెలిగించి నోట్లో పెట్టుకొని క్యాండిల్స్ అయితే వెలిగించాలని అలా ఉంటుంది ఫస్ట్ లెవెల్ గేమ్. సో ఈ లెవెల్లో ఎవరు క్యాండిల్స్ వెలిగిస్తారు అంటే ఆదిరెడ్డి ఒక మాట అయితే చెప్తారు. ఏంటంటే మా ఇంటికి వెలుగు కవిత కాబట్టి తనే వెలిగిస్తుంది క్యాండిల్స్ అనేసి అయితే చెప్తారు. ఇలా చెప్పేసి క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఇటు అనుజ అండ్ అర్జున్ వాళ్ళ జోడీలో అర్జున్ అయితే క్యాండిల్స్ వెలిగిస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి కవిత క్యాండిల్స్ వెలిగిస్తుంది. సో ఫస్ట్ ఎవరైతే ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో వాళ్ళకి 1 పాయింట్ అయితే వస్తుంది. సో 15 క్యాండిల్స్ని ఫస్ట్ ఎవరైతే వెలిగించారో వాళ్ళకి 15 పాయింట్స్ అయితే వస్తాయి. సో కవిత అయితే ఫాస్ట్గా క్యాండిల్స్ని వెలిగిస్తుంది. 1 పాయింట్ అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఆదిరెడ్డి అండ్ అనుజ కూడా ఆడతారు. వీళ్ళు ఏం చేయాలంటే వెలిగించిన క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఇప్పుడు ఇలా హారిజంటల్గా క్యాండిల్స్ ఉన్నప్పుడు ఇటు సైడ్ వచ్చి నిలబడి ఇలా సైడ్లో నుంచి ఇలా 15 క్యాండిల్స్ని ఒకటేసారి ఫూ అని ఊదాలన్నమాట. ఆ ఊదినప్పుడు ఎన్ని క్యాండిల్స్ అయితే ఆరుతుందో అప్పుడు అన్ని పాయింట్స్ కాదు, ఎవరు ఎక్కువ క్యాండిల్స్ని ఆర్పారో అనేది పాయింట్ ఇక్కడ. సో అనుజ ఫస్ట్ ఆడుతున్నప్పుడు 4 క్యాండిల్స్ అయితే ఆరుతాయి. నెక్స్ట్ ఆదిరెడ్డి ఆడినప్పుడు 4, సో టై అయిపోతుంది అనమాట. కానీ కవిత అండ్ అర్జున్ ఆడినప్పుడు కవితకి 1 పాయింట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ లెవెల్ ఎవరు గెలుస్తారు? ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీ గెలుస్తారు. సో రియల్ వర్సెస్ రియల్లో ఫస్ట్ లెవెల్ గెలిచింది రియల్ అయితే గెలిచారు ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీ. నెక్స్ట్ సెకండ్ లెవెల్ గేమ్ ఆడడానికి ఎవరు వస్తారు? మామగారు సీరియల్ నుంచి గంగాధర్ క్యారెక్టర్ సుహాసిని గారు అండ్ ఆ జోడీ అనమాట. వాళ్ళైతే వస్తారు. వీళ్ళు ఎవరితో ఆడాలనుకుంటున్నారు అని అంటే ప్రేరణతో అయితే ఆడాలని ఉంది అనేసి అయితే సుహాసిని గారు చెప్తారు. కానీ కార్డ్స్ అయితే తీస్తారు. సో ఎవరి నేమ్ వస్తుంది? ప్రేరణ వాళ్ళ నేమే వస్తుంది. ప్రేరణ శ్రీపాద్ వాళ్ళ నేమే వస్తుంది. సో సెకండ్ లెవెల్ కూడా వీళ్ళు ఆడతారు. వీళ్ళ గేమ్ ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు క్వశ్చన్స్ మ్యాథ్స్కి సంబంధించింది అనమాట ఇది. సో అడుగుతారు ఓంకార్ అన్నయ్య, ఇప్పుడు నార్మల్గా మనకి 5 - 2 = ఎంత? 3. సో 3 చెప్పినప్పుడు అక్కడ బోర్డ్స్ ఉంటే అక్కడ వరుసగా ఒక 10 వరకు బోర్డ్స్ అయితే చిన్నగా అక్కడ పెట్టుంటారనమాట. సో ఇప్పుడు 5 - 2 = ఎంత? 3. సో 3 వెళ్ళి చూపెట్టాలి. అలా కాకుండా ఓంకార్ అన్నయ్య 3 చెప్పినప్పుడు 5 - 2 అనే బోర్డు చూపెట్టాలన్నమాట. ఎవరైతే ఫాస్ట్గా తీసుకుంటారో ఇద్దరిలో ఫాస్ట్గా ఎవరైతే తీసుకుంటారో అలా 10 ఫస్ట్ 5 సుహాసిని అండ్ ప్రేరణ ఆడతారు. నెక్స్ట్ 5 ఫస్ట్ శ్రీపాద్ అండ్ వీళ్ళ జోడీ ఆడదు. శ్రీపాద్ అండ్ గంగాధర్ ఇద్దరు ఆడతారనమాట. సో ఎవరు ఎక్కువ తీసుకుంటారు అంటే శ్రీపాద్ ఫస్ట్ ఎక్కువ తీసుకుంటారు. నెక్స్ట్ ప్రేరణ ఎక్కువ తీసుకుంటుంది.
సో సెకండ్ లెవెల్ గేమ్ ఎవరు విన్ అవుతారు అంటే ఎవరు విన్ అవుతారు? ప్రేరణ అండ్ శ్రీపాద్ జోడి సెకండ్ లెవెల్ అయితే విన్ అవుతుంది. చాలా టైం అవుతుంది. సెకండ్ లెవెల్ అయితే విన్ అవుతారు. సో నెక్స్ట్ థర్డ్ లెవెల్ కోసం ఎవరు వస్తారు అంటే మనసిచ్చి చూడు సీరియల్ ఉంది కదా, ఆ సీరియల్ నుంచి మహేష్ అండ్ కీర్తి వాళ్ళ జోడీ అయితే రీల్ జోడీ అయితే వస్తారనమాట. ఈ రీల్ జోడీ నుంచి ఎవరు ఆడతారు వీళ్ళతో అంటే ఎవరు ఆడతారు? సరస్వతి గారు అండ్ ప్రదీప్ గారి జోడీ అయితే ఆడతారు. వీళ్ళ కోసం గేమ్ ఏంటి అంటే వీళ్ళు ఆడడానికి ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ పక్కన ఒక చైర్ ఉంటుంది, చైర్లో కూర్చొని వీళ్ళకి ఒక కంటైనర్స్ అయితే ఇస్తారనమాట. తలకి ఇట్లా పెట్టుకోవాలి, టైట్ ఇక్కడ పెట్టేస్తారు తలకి ఒక కంటైనర్స్, కింద బౌల్లో బాల్స్ ఉంటాయి, బాల్స్ పైన వేసేసి క్యాచ్ అయితే పట్టుకోవాలి, అది వచ్చేసి కంటైనర్లో పడాలి. ఇలా ఉంటుంది ఈ లెవెల్ థర్డ్ లెవెల్ గేమ్. సో ఈ లెవెల్ గేమ్లో ఎవరు గెలుస్తారు అంటే సరస్వతి గారు అయితే అంత బాగా పడవు యాక్చువల్గా బాల్స్, ప్రదీప్ గారు బాగానే పడేస్తారు. కానీ ఇక్కడ ఇద్దరు ఆడతారు కాబట్టి కీర్తి బాగానే ఆడుతుంది అండ్ మహేష్ కూడా బాగానే ఆడతారు కాబట్టి రీల్ జోడీ అయితే విన్ అవుతుంది అనమాట. థర్డ్ లెవెల్ వచ్చేసి మనసిచ్చి చూడు సీరియల్ జోడీ రీల్ జోడీ మహేష్ అండ్ కీర్తి వాళ్ళ జోడీ విన్ అవుతారు థర్డ్ లెవెల్. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ కోసం ఎవరు వస్తారు అంటే ఫోర్త్ లెవెల్ జోడీ లాస్ట్ ఎవరు మిగిలారు? సుజాత అండ్ రాకేష్ వాళ్ళ జోడీ అయితే మిగిలారు కదా. సో వీళ్ళ జోడీ ఎవరితో గేమ్ ఆడతారు అంటే ఫోర్త్ జోడీగా వచ్చేది పలుకే బంగారం ఆయే సీరియల్ ఉంది కదా, ఆ సీరియల్లో ఉన్న రీల్ జోడీ అయితే వస్తారనమాట. సో వీళ్ళకి ఒక గేమ్ అయితే ఉంటుంది. వీళ్ళ గేమ్ ఎలా ఉండబోతుంది అని అంటే బ్లాక్ బోర్డ్స్ అండ్ చాక్ పీస్ అయితే ఇస్తారు, అక్కడ బాక్సెస్ అయితే ఉంటాయన్నమాట. అంటే చాక్ పీస్తో ఇలా బాక్సెస్ చేసి పెడతారు, అక్కడ ఒక బోర్డ్ అయితే ఉంటుంది, ఒక దాంట్లో ఉండే షేప్స్ ఇప్పుడు ప్లస్ అంటే ప్లస్ మైనస్ కంటే యారోస్ ఎటు డైరెక్షన్లో ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చూసి అక్కడ వెళ్ళి పెట్టాలి వీళ్ళు. అలా ఉంటుంది వీళ్ళ ఫోర్త్ లెవెల్ గేమ్. సో వీళ్ళ గేమ్లో ఎవరు గెలుస్తారు అని అంటే రీల్ జోడీలో ఉన్న పలుకే బంగారం అయ్యే సీరియల్ జోడీ అయితే విన్ అవుతారు. సో ఫస్ట్ లెవెల్ ఈ 4 లెవెల్లో గెలిచిన వీళ్ళందరికీ ఒక ఫైనల్ లెవెల్ గేమ్ అయితే పెడతారు. ఆ ఫైనల్ లెవెల్ గేమ్ ఏంటంటే వరుసగా అందరైతే ఏం చేస్తారు, నిలబడతారు వచ్చేసి 4 జోడీస్ గెలిచిన విన్ అయిన 4 జోడీస్ వచ్చేసి నిలబడతారు. అప్పుడు ఓంకార్ అన్నయ్య అయితే గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గేమ్ ఎలా ఉండబోతుందంటే ఒక ఇది గోల్ నెట్ టైప్లో ఒకటి అక్కడ ఉంటుంది, దాంట్లో హెచ్ అండ్ వైఫ్ అని రాసి ఉంటుంది, హస్బెండ్ వైఫ్ అన్నట్టు, మధ్యలో ఒక పార్టీషన్ లైన్ అంటే ఉంటుంది. సో ఎగ్ గేమ్ అనమాట ఇది. ఎగ్స్ ఏం చేయాలి, ఎగ్స్ అంటే ఎగ్స్ ఇచ్చేస్తారు, ఎగ్స్ పైన కూడా HW అని రాసి ఉంటుంది, HW అని ఉంటుంది. ఎవరిది వాళ్ళకి మళ్ళీ నాది అని కొట్టుకునే పని లేకుండా అలా అయితే సపరేట్గా HW అని పెట్టేస్తారు. ఆ ఎగ్ అనేది ఆ నెట్లోకి తీసుకెళ్ళాలన్నమాట, అక్కడున్న నెట్లో. సో ఇది ఉఫు అని ఊదుకుంటూ తీసుకెళ్ళాలి, దొరిలించుకుంటూ ఫుఫు అని ఊదుకుంటూ వాళ్ళ ప్లేసెస్లో తీసుకెళ్ళి ఎవరి నెట్లో వాళ్ళు పెట్టేసుకోవాలన్నమాట. సో మహేష్ అయితే చాలా బాగా ఆడతారు, అందరికంటే ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. అండ్ కీర్తి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ప్రేరణ నెక్స్ట్ ఫినిష్ చేస్తుంది అండ్ శ్రీపాద్ కూడా ఫినిష్ చేస్తారు. సో ఎవరు గెలుస్తారు? బెస్ట్ జోడీగా ఈరోజు ఎపిసోడ్లో ఎవరు గెలిచారు అంటే రీల్ వర్సెస్ రియల్ జోడీలో ఎవరు గెలిచారు అంటే శ్రీపాద్ అండ్ ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళ జోడీ అయితే బెస్ట్ జోడీగా గెలిచారు. ఇది ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నోతో బిబ్బి తెలుగు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్.